అదే లేడీస్ లైవ్ పెడితే కంపల్సరీ అయితే చాలా మంది అయితే వచ్చి వాళ్ళు మీరు ఏం మెసేజ్ చేసినా చెత్తా చెదారం అంతా చెప్తా ఉంటారు. అదే జెంట్స్ వస్తే మాత్రం లైవ్ లేక ఒక్కడు రాడు. ఎందుకండి అలాగా? ఎవరినో చూసేటోళ్ళకి 14 మంది వచ్చిరే, ఒకటి వచ్చిరే ఫస్ట్లో. అది అది మ్యాటర్ నిజమే. లైవ్లో కూడా వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, లైవ్ చూడాలనుకుంటే సామాన్లు బాగుండాలి. సామాన్లు బాగుంటే మాత్రమే లైవ్లో కూడా వస్తారనమాట. అది మ్యాటర్ మెయిన్. లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైవ్లోకి రండి. లైవ్లోకి రావాలంటే సామాన్లు బాగుండాలి. మా మగవాళ్ళు వస్తే, జెంట్స్ మాత్రం వస్తే లైవ్లోకి ఎవరు రారు. సబ్స్క్రైబర్లు మాత్రం చాలామంది ఉన్నారు, లైవ్లోకి మాత్రం ఎవరు రాలేదు. అంటే లేడీస్ లైవ్ పెడితే కుప్పలు కుప్పలు జనాలు అయితే వస్తారు, జెంట్స్ పెడితే లైవ్ రారు అని నాకు ఇప్పుడైతే అర్థమైంది. లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి డబుల్ ట్యాప్ చేసి రండి. కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాం అనుకుని లైవ్లో వచ్చాను. మీకు కొద్దిగా యూట్యూబ్ గురించి కొద్దిగా చెప్పడానికి, కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకి కొద్దిగా కొన్ని విషయాలు, నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు చెప్దామని నేనైతే వచ్చినాను. లైవ్లోకి చాలామంది అయితే నాకు సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా ఆ లైవ్లోకి అయితే రాలేదు. అంటే లేడీస్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా కుప్పలు కుప్పలు జనాలు అయితే వాళ్ళ లైవ్ అయితే చూస్తారు. జెంట్స్ కదా నేను, నాకు రాలేదు. అట్లా ఉంటుంది. లేడీస్ అయితే లైవ్ పెడితే వస్తారు. ఎందుకంటే లైవ్లోకి రావాలంటే సామాన్లు బాగుండాలంటే అంటారు చూసావా, దానికైతే వస్తారు. ఈరోజు లైవ్లోకి రావడానికి గల కారణం కూడా ఏంటంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు యూట్యూబ్ గురించి మీకు చెప్దామనే ఉద్దేశంతోనే లైవ్లోకి వచ్చాను, అంతే. లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి.